రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో దాదాపు 52 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, తద్వారా మీకు ఉన్న సందేహాలను తీర్చడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త. డిసెంబర్ 7 నుండి పెన్షన్ల పెంపు 4016, 6016 ఈ పత్రాలు కీలకం. ఇలా అప్లై చేయండి. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలను 4000 రూపాయలకు, 4016 రూపాయలను 6000 రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న ఆసరా పెన్షన్ల పైన శుభవార్త తెలియజేసినట్లు సమాచారం. జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ 12,759 గ్రామాల్లో తెలంగాణ కాంగ్రెస్ తన జెండాను పాతాలంటే ఆసరా పెన్షన్ల పెంపుపైన దృష్టి పెడుతున్నట్లు సమాచారం. కారణం 42 లక్షల మంది ఓట్లను ఓట్ల బ్యాంకుగా మలుచుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మహిళా సోదరీమణులకు 2,500 రూపాయలు, అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు పైన 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెంచుతున్నట్లు సమాచారం. అయితే దీనిపైన మరొక సర్వే నిర్వహించి ఈ నెల చివరిలోనే ఒక లిస్టులను విడుదల చేస్తారట. ఆ లిస్టు ప్రకారం ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం విధి విధానాలను అత్యంత త్వరితగతిన రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే ఇప్పటికే ఎవరెవరికైతే ఆసరా పెన్షన్లు రాలేవో వారందరికీ డిసెంబర్ 7వ తారీఖున అందరికీ కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా సోదరీమణులకు 2,500 రూపాయల నగదు పంపిణీ కార్యక్రమం, మహాలక్ష్మి కార్యక్రమం కూడా ఇవ్వనున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఈ పథకాల పెంపు వెనుక ప్రభుత్వం తన గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్లు ఆలోచనలు అయితే వస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మరింత త్వరితగతమైన వివరాల కోసం.